మీరు గతంలో ఇంక కొన్ని సందర్భాలు చూసినట్లయితే సిపిఎం నుంచి సిపిఐ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ లేదా బీజేపీ స్టార్టింగ్ లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్ గా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. మా పార్టీ యొక్క నిబద్ధత ఇది, మాకు మీరు మాకు ఇచ్చినటువంటి నాయకత్వం యొక్క లక్షణాలు ఇవి అని చెప్పేసి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ని అసెంబ్లీలో చూపించారు. బట్ ఇవాళ వైసీపీ టైంలో 11 మంది గెలిచినప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పాపం మిగతా 10 మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేకుండా పోవడం, ఆ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాణిని అసెంబ్లీలో వినిపించే పరిస్థితి లేకపోవడం, ప్రజాప్రతినిధులకు గెలిచిన వాళ్ళు నియోజకవర్గం కోసం కాకుండా ఇప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళకి ఛాలెంజ్లు చేసుకుంటూ మాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం లేదంటే రాము లాంటి సొంత ఛాలెంజ్లు ఇవి ప్రజాస్వామ్యంలో లేనటువంటి ప్రజలు ఆమోదించినటువంటి కోరికలు కోరుతూ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయించుకుంటారు? రాజకీయాలకు అన్ఫిట్ క్యాండిడేట్ కాబట్టి గత 5 ఏళ్ల పాటు ఎలాగో మోసపోయి అవకాశం ఇచ్చాము, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నటువంటి సంకేతాలను అయితే క్లియర్ గా వాళ్ళ పార్టీ అండ్ వాళ్ళ పార్టీ నేతలే ప్రజలకు పంపిస్తున్నారండి. ఈ సంఘటనలు అన్నింటినీ కనుక ఒకసారి గమనించుకుంటే